హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ పాండిచ్చేరి వీడియో 1 అనమాట ఇది. ఈ వీడియోలో మనం పాండిచ్చేరి బోటింగ్ అంటే మ్యాంగ్రూవ్ బోటింగ్ ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఆ ప్రైస్ డీటెయిల్స్ కానీ ఆ ప్రైస్కి వద్దా కాదా అని మాట్లాడదాం. నేను మా వంశీగడ అలా ఫ్రెండ్స్ కూడా తిరుగుతూ ఉంటాం. ఒక పర్సన్ వచ్చి మమ్మల్ని ఇంట్రాక్ట్ అయ్యారనమాట. అడిగాడు మీరు బోటింగ్ వస్తారా అని. మేమైతే అడిగాం, బట్ ప్రైస్ అయితే అతను 400 చెప్పాడు. మేమైతే బార్గింగ్ చేసి 300 సెట్ చేసామన్నమాట. అండ్ ఈ ప్రైస్ ఏంటంటే గాయస్, మీరు బార్గింగ్ చేస్తే 250 కూడా వస్తారు. అండ్ మ్యాక్సిమం అయితే 300, 450, 350 అంతకంటే ఎక్కువ మాకంటే 400 అడుగుతారు. మీరైతే నువ్వు చెప్పేసేయండి. సో మేమైతే ఫ్రెంచ్ కాలనీ నుంచి పాండిచ్చేరి బోటింగ్ అయితే వెళ్తున్నాం. ఇది రూట్ అనమాట. మీరు బై వాక్ వెళ్ళాలనుకుంటే ఈ రూట్ సజెస్ట్ చేయండి, లేకపోతే మీరు ర్యాపిడో బుక్ చేసుకోండి. ర్యాపిడో అయితే అరౌండ్ ఒక 100 100 సింపుల్గా తీసుకుంటారు. లేకపోతే మీకు లక్ ఉంటే మాలాగే వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుని వాళ్ళైతే మనల్ని అక్కడ తీసుకెళ్తారనమాట. సో మేమైతే ఈ రూట్లో ఒక 5 to 6 మినిట్స్లో అక్కడికి బోటింగ్ అయితే వెళ్ళిపోయాం. దారిలో మాకేంటంటే మంచి మంచి వ్యూస్ వచ్చాయన్నమాట. అంటే చూడటానికి మంచిగా ఉంది కాలనీ మొత్తం. సో ఇంకా డైరెక్ట్గా మిమ్మల్ని అయితే ఆ బోటింగ్ దగ్గర తీసుకెళ్తాను. ఇక్కడ ప్రైస్ వచ్చేసి మ్యాక్సిమం 300 to 500, 200 to 500 ఉంటుంది. మీ యొక్క బార్గెన్ స్కిల్స్ బట్టి ఉంటుంది అనమాట. మాకైతే ఎంత ఇచ్చారో మేము చెప్పను, ఎందుకంటే ఆయన ఎంత అంటే మాకు తగ్గించారు అనుకోండి. చూద్దాం, మొత్తం వాళ్ళు చూపిస్తా అన్నారు. ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత సీజన్ కాదు, సో అందుకే తక్కువ ఉన్నాయి అనమాట. నార్మల్ టైం చాలా ఎక్కువ ఉంటాయి. చూద్దాం, మొత్తం మీకు వ్లాగ్ అంతా చూపిస్తాను. తర్వాత మంచి మంచి అమ్మాయి, కాకపోతే మన దరిద్రం ఏంటంటే మన ఫేస్కి ఎవరు పట్టరు అనుకోండి. సో దట్స్ థింగ్ అనమాట. ఇంకా మనం చేసేది ఏం లేదు, ఈ జన్మకి ఇలా సింగల్ చచ్చిపోవడం తప్పక. సాహో ఏ నవ్వావుగా. ఒక 20-30 మినిట్స్ తర్వాత ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తారు. అంటే ఎక్కువ మంది రావాలి క్రౌడ్, అందుకని టైం పట్టిందనమాట. బోట్ మొత్తం ఫిల్ అయినాగానే స్టార్ట్ చేస్తారు. సో మీకు స్టార్టింగ్లో లైఫ్ జాకెట్స్ ఇస్తారు, కంపల్సరీ వేసుకోవాల్సిందే. పక్కన అమ్మాయిలని పట్టించుకోని పక్కన వాళ్ళు ఎవరు నాకు తెలియదు, అదైతే కన్ఫర్మ్. వాళ్ళైతే అంత పాటు రాలేదు. సో లైఫ్ జాకెట్స్ తీసుకొని నేను వంశీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ వాయిస్ ఓవర్ ఆపేసి ఆ సౌండ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేసేయండి. ఇంకా కొంచెం దూరం వెళ్ళినాక చెకింగ్ అంట గైస్, మాకు తెలియదు. సో ఒక 5 మినిట్స్ దూరం వెళ్ళినాక ఆపేసి ఒక అప్రూవల్ కోసం చెప్పారు. అందుకే ఇక్కడ ఆగా అనమాట. అండ్ మా బోటికి కదా, ప్రతి ఒక్క బోట్కి ఇలా చెకింగ్ ఉంటుందంట. బ్రో వాళ్ళతో తిప్పి వాళ్ళు కాసేపు. ఏమో వచ్చాము ఏమో కానీ ఏం చెప్పట్లేదు ఇల్లు. డబ్బులు పర్లేదు కానీ. హాయ్ 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 హాయ్. అరవద్దా కాసేపు అయితే. ఆడ అంటాడు కదా పిల్లలు, ఇందులో ఏమవుతుందా తగ్గిపోతుంది తర్వాత. గాయస్ ఇది ఒక అడవి పడవ. కూర్చో ఫోటో ఇస్తా, కూర్చోపోరా. అంత బురదలు అయితే కొడతావా ఆరా బాడీ ఏడాది నాకు
మనిషి అంటేనే మంచి వాళ్ళం సార్. అందుకేరా గాంధీ గారు ఇప్పుడు అన్నారు. రెడ్ని వెళ్ళేటప్పుడు బాగుంది క్యామ్ చూడు, సూపర్ వస్తుంది. అందుకే వాళ్ళు రెడ్ని వెళ్ళేటప్పుడు వస్తుంది. దానికి ఇలా తీసుకొచ్చారు, మాకు డబ్బులు తీసుకున్నారు కానీ న్యాయం జరగట్లేదు మాకు. అమ్మాయిలకైతేనేమో ఏ ప్లేస్ వన్ కేటగిరీ ఇస్తున్నారు, మాకేమో అసలు బి ప్లేస్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకేమో పెద్ద ఇస్తున్నారు, మాకు పెద్ద బొక్కిస్తున్నారు. ఏం లేదు ఇక్కడ. సో మొత్తానికి అయితే హిస్టరీ అని చెప్పారు, కాసేపు హిస్టరీ క్లాస్ చెప్పారు. తర్వాత ఎవరు చెప్పారంటే ఇక్కడ. సో అది చూడటానికి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చి ఇంకా లవర్స్ అప్పుడప్పుడు అప్పట్లో రాజు రాని ఇక్కడ అంట. వచ్చాం కదా మొత్తానికి అయితే ఇక్కడికి. ఇదే దీని పేరు అని చెప్పారు, మాకు గుర్తులేదు దీని పేరు. సో మొత్తం తిరుగుతున్నాం అటు ఇటు. షట్ మ్యాన్, నిన్ను కదా దీన్ని చెప్తున్నారు. నేను అయిపోయింది, డబ్బులు 300 ఎక్కువైపోయినాయి మా అందరికి. పాప మా కుర్రోళ్ళు మా వాళ్ళు బాగా కట్ అయ్యారు. అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ మాత్రం వాళ్ళు ఏమో అని అడుగుతారు. సరే పోలీసు నన్ను పోలీసు ఎలా ఉన్నారు ఇంకే వాళ్ళు ఇటు కడితే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ తెగ అడుగుతారు. ఎడేమో అసలు అరవనేయట్లేదు మినిమం. అసలు ఏముండదు. ఏముంది వచ్చాక మొత్తం మీరే. పాండిచ్చేరి మీరు రావాలనుకుంటే అమ్మాయితో అమ్మాయికి వస్తారండి, అంతేగాని అబ్బాయిలతో అబ్బాయిలకు వస్తారా మాకండి. ఏదైనా ముందు అంటాను మరి. అది తక్కువ అన్నారు బ్రో, నాకు తెలియదు మరి. ఇంతవరతో మా యొక్క ఈ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయ్స్ మాది ఇక్కడతో. Not like you. Hey, lighthouse route keda? Alli. అయితే కంప్లీట్ అయిపోయింది గాయ్స్. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. మా లక్ ఏంటంటే ఆయన మా కాడికి వచ్చి అడిగాడు అనమాట. సో అందుకే వెళ్ళాం. ఇప్పుడు ఇంకా మీకు మామూలుగా అయితే ప్రైస్ అయితే తక్కువే ఉండిద్ది, మీరు బార్గెన్ చేసే బట్టి ఉండిద్ది. బట్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి 200 to 500 ఉంటుంది అనమాట. కొంతమందికి తీసుకున్నప్పుడు మా బోట్లో మాకు తక్కువ తీసుకున్నారు, కొంతమందికి ఎక్కువ తీసుకున్నారు మాకంటే ఎక్కువ. సో అది మీ బార్గింగ్ పవర్ బట్టి ఉంటుంది. అంతే. ప్రజెంట్ అయితే మనకి మ్యాంగ్రోవ్ ఇన్స్టాగ్రామ్ చెప్పినంత హైప్ అయితే అక్కడ లేదు. నాకైతే దొరల కదా సార్, డబ్బులు ఒక్కరా ఫుల్గా ఆగి పడుకోండి అంటే అంటారు కానీ మినిమం అంటే అంత వర్తే అనిపించాలి నాకు అసలు. అంటే మీరు లేపారు పాండిచ్చేరి అని, నాకు అసలు పాండిచ్చేరిలో ఏమనిపించలేదు టీవీ ఫ్రాంక్ అయితే. మన కోటపొండి తిరణాలయం నిజంగా కోటపొండి తిరణాలయం ఇంకా సూపర్ ఉంటుంది. ఏదంత ఏం లేదు. అంతా అయిపోయింది అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము వైట్ టౌన్కి వెళ్తున్నాం. వైట్ టౌన్ నుంచి మంచి ఫ్రెంచ్ కాలనీ అనమాట. అక్కడ మంచి ఫోటోలు దిగుతాం. దిగినాక ఇంకో చర్చ్ చూసాం ఇందాక మ్యాప్లోనే, ఆ చర్చ్కి వెళ్దాం. ఆ చర్చ్ కూడా చూసి ఇంకా మొత్తం పాండిచ్చేరి బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. వెళ్దాం. మేము ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ట్రిప్లో దిగిన ఫొటోస్ అని ఇప్పుడు చూడండి. అంటే పాండిచ్చేరిలో దిగిన ఫొటోస్ చాలా ఉన్నాయి, బట్ ఈ ఫొటోస్ ఏంటంటే ఓన్లీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ సంబంధించిన ఫొటోస్. మంచి రీల్స్ కోసం ఫొటోస్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవుతున్నాను.